నమస్కారం. అన్నమాచార్య సంస్థ ఈనాటికి 25 సంవత్సరాల ఉత్సవాలని పూర్తి చేసుకుని ఒక కొత్త తరంలోకి, ఒక కొత్త యుగంలోకి, ఒక కొత్త ప్రణాళికలోకి అడుగు పెట్టబోతోంది. ఆ సందర్భంగా ఒక రచన చేయడం జరిగింది. దానికి ముందు ఆ సరస్వతికి నమస్కారం చెయ్యాలి. ఆదిక్షాంత విలాసలాలసతయా తాసాం తురీయాతుయా క్రోటీకృత్య జగత్రయం విజయతే వేదాది విద్యామయీ తాం వాచం మయి సంప్రసాదయ సుధా కల్లోలకోలాహలత్క్రీడాకర్ణన వర్ణనీయ కవితా సామ్రాజ్య సిద్ధిప్రదాం ఐందవ్యాకలయావతం శివతరో విస్తారనాదాత్మకం తద్రూపం జనని స్మరామి పరమం చిన్మాత్రమేకం తవ యత్రోదేతి పరాభిదా భగవతి తాసాం హి తాసాం పదం పశ్యంతి తవ మధ్యమా విజయతే స్వైరం హి సా వైఖరి. మనలో ఉండేటువంటి ఒక శక్తి పరాపశంతి మధ్యమా వైఖరి అనే 4 మెట్లు ఒక్కొక్కటిగా దిగి వైఖరిగా వ్యక్తమవుతుంది. వ్యక్త రూపం జరగడానికి ముందు మనలో ఉండే శక్తి ప్రవాహం వ్యక్తి అయిన మన నుండి పైకి వస్తుంది. అది ఎటువంటిది అని తెలుసుకోవాలంటే దానికి ఒకటే మార్గం. మనందరికీ ఉన్నది ఆలోచనలు. ఆ ఆలోచనలు చెప్పడానికి మనకున్నది అక్షరాలు. ఆ అక్షరాలతో మేడలు కట్టాలి. ఆ మేడలు కట్టాలంటే ప్రతి అక్షరం కూడా ఆయతనమై మనకి మనసులో ఉంటుంది. అది చిత్ర రూపంలో పైకి రావాలి, వాగ్ రూపంలో పైకి రావాలి, శబ్ద రూపంలో పైకి రావాలి, నాదం రూపంలో పైకి రావాలి, స్వర రూపంలో రావాలి, సంగీత రూపంలో గానంగా పైకి రావాలి. ఈ దశలో మనం ప్రయాణం చేస్తున్నాం. తర్వాత అడిగారు ఎందుకు ప్రతీచి అని. ప్రతీచి ఎవరు అని అడిగారు. ప్రతీచి ఎవరు, వైయాసి ఎవరు, ఈ 2 మాటలు గత సంవత్సరం ఇక్కడ వాడాను నేను. అయితే కన్సీవబుల్ అన్మానిఫెస్ట్ ట్రూత్, దయచేసి ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఇది కన్సీవబుల్ అన్మానిఫెస్ట్ ట్రూత్. రెండోది పర్సీవబుల్ మేనిఫెస్ట్ ట్రూత్. అంటే ఒక సత్యాన్ని గురించి 2 రకాలుగా చెప్పాలి. అది చెప్పడంలో ప్రాచీ దృష్టి ఒకటి, ప్రతీచి దృష్టి వేరొకటి. ప్రాచీ దృష్టి అంటే తూర్పు వాళ్ళం కదా మనమంతా ఎలా చెప్తాము అంటే అది ఒక శక్తిగా చెప్తున్నాం. అయితే ప్రతీచి దానిని వ్యక్తిగా చూస్తుంది. వ్యక్తిలో శక్తిని చూసేవారు ఒకరు, శక్తిని వ్యక్తిగా చూసేవారు వేరొకరు. అయితే ఇక్కడ ప్రతీచి ఎవరు అంటే దాదాపు 40 సంవత్సరాలుగా ఈ దేశం దాటి నేను పైకి వెళ్ళిన దాన్ని, దేశాలు తిరిగిన దాన్ని. ఆ సందర్భంగానే ఆచార్య గోపి గారు వారితో చాలా ప్రత్యేకమైన సంవత్సరం ఎప్పుడో తెలుసా, అమెరికా దేశం తన యొక్క ఉనికిని పోగొట్టుకున్న సంవత్సరం అది. అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బాంబింగ్ అయినప్పుడు వారితో న్యూయార్క్లో ఉన్న రోజులు తలుచుకున్నట్లయితే అది మనస్సు ద్రవించక తప్పదు. ఎందుకంటే వారు గొప్ప స్నేహాన్ని పంచారు ఆ క్షణంలో. నేను మళ్ళీ పెడతాను. ఆ అనుభవాన్ని చెప్పడానికి ప్రతీచి మాట్లాడాలి, అందువల్ల నేను మాట్లాడుతున్నాను. ఒక విషయం, ఒకప్పటి గీతాంజలి మనసులో అందరికీ సహజంగా ఉండేటువంటి ఒక శృంగార భావనని భక్తితో మేళవించి పాట పాడింది గీతాంజలి. చాలా కాలమైంది కదా, దానికి వేరే రూపం రావాలి. ఈనాటి యువతకి కావలసింది శృంగారం కాదు, తత్వం, రహస్యంలో అందులో ఉండేటువంటి రహస్యం కావాలి. చాలా గహనంగా ఉండేటువంటి ఆ స్వరూపం చేత పట్టాలి. ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళకి కనిపించే వస్తువులు ఏమీ అక్కర్లేదు. తత్వదృష్టి ప్రాచి
వస్తు దృష్టి ప్రతీచి అని ఇన్నాళ్ళు అనుకున్నాం. కానీ ఈనాటి ప్రతీచి దృక్పథం వేరు. ఆ దృక్పథం చెప్పడానికి కోసమని ఒక ప్రయత్నం చేశాను. వేదాల్లో అంశాలని, వేదాంతంలో ఉండేటువంటి గహనమైన అంశాలని చాలా తేలిక తేట మాటల తెలుగులో సరళమైన పద్ధతుల్లో చిన్న చిన్న మాటల్లో చెప్పడానికి చేసిన ప్రయత్నం అది. నేను చిన్న తెలుగు మాటల్లో వేదాంత రహస్యాలని, వేద విషయాలని చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నదానినా? వామే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠిత మా వీర్మ ఏధి వేదస్య మాణీ సశ్రుతం మే మా ప్రహాసి రనేనాధీతేనాహోరాత్రాన్ సందధామృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు. ఇక్కడ చెప్పేది ఒకటే, నా మాట నా మనసు ఒకటిగా పైకి రావాలి. ఇంతకన్నా సింపుల్ తెలుగు ఎవరు చెప్పలేరు. ఈ వేద సూక్తం ఈ విషయాన్ని చెప్తోంది. దీన్ని మీకు అందించాలి అంటే నా మాట నా మనసు ఒకటిగా పైకి రావాలి అని నేను చెప్పదలుచుకున్న విషయాన్ని నాకు చెప్పడానికి చిత్రాలు కావాలి. ఆ చిత్రాల విషయంలో మీ అందరి సమక్షంలో తర్వాత రానున్న తరానికి ప్రతీకగా మహేష్ విశ్వనాథ్. తను జ్యోతిర్లింగాలని చూడడం, పంచకేదార్ చూడడం, సప్తపురి చూడడం, హిమాలయలో పర్యటించడం, ఇవన్నీ ఒక దశ దాటకముందే పూర్తి చేశాడు. తను కళ్ళలో తన మనసులో చిత్రాలు నింపుకున్నాడు, వాటిని చిత్రాలుగా మలిచాడు. అంటే ఏమిటంటే ప్రతీతి చేస్తున్న పని ఇదే. వ్యక్తమైనటువంటి ఒక పరిస్థితిలో ఉండేటువంటి ఒక రహస్యాన్ని, ఒక తాత్వికతని చిన్న చిన్న అలతి మాటల్లో మన అందరి అనుభవానికి దగ్గరగా మనసుకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం. అంచేత వస్తు దృష్టి ప్రతీచి, తత్వదృష్టి ప్రాచి అనేటువంటి రెండింటినీ కలిపి ఈరోజు మనం ప్రాచీ దృష్టి ప్రచీతి జ్యోతి అనేటువంటి ఒక సిద్ధాంతం ముడిచేసి వచ్చిన గ్రంథాలు ఇవి రెండు. ఈ విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఎప్పటిలాగే వంశీ గారు చేయూతనిచ్చారు. నేను నడుస్తున్నటువంటి ఈ మార్గంలో గత దశాబ్దంగా అడుగడుగునా నాతో ఉన్నారు విశ్వనాథ వారు, పరమ గురువులు వారు. ఆ తర్వాత ఆ వంశంలో చెందిన 4వ తరం మహేష్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అండ్ ఫీల్ బ్లెస్డ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐ హోప్ టు సీ మచ్ మోర్ వాట్ a youth, the next generation can see. And I hope and I request Mahesh to allow me to work with you to take more books into light. Thank you, Mahesh, and thank you all.